బ్రేకింగ్ చూస్తున్నారు. కాంగ్రెస్ నేత వడ్డే ఎల్లయ్య మర్డర్ మిస్టరీలో సంచలనాలు నమోదవుతున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే కిడ్నాప్ చేసి దారుణ హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఎల్లయ్యను చంపేందుకు ఓ మహిళతో పాటు శ్రీనివాస్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీలో ఓ పంచాయతీకి పరిష్కారం చెప్పాలంటూ ఈ నెల 18న ఎల్లయ్యను తీసుకెళ్లారు నిందితుడు శ్రీనివాస్. జగ్గయ్యపేట దగ్గరలోని లాడ్జిలో ఎల్లయ్య హత్య చేశారు. ఫిషరీస్ లారీలో డెడ్ బాడీని తీసుకెళ్లి విశాఖపట్నం దగ్గర సముద్రంలో పడేశారు నిందితులు. పాత కక్షల హత్యకు కారణమని తెలుస్తోంది. ఎల్లయ్యకు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడితో భూ వివాదం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎల్లయ్య మృతదేహం కోసం సముద్రంలో పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం మీద సినీ ఫక్కీలో ఓ మర్డర్ జరిగింది. సరిగ్గా సినిమా తరహాలోనే ఓ వ్యక్తిని హత్య చేశారు నిందితులు. జగ్గయ్యపేట దగ్గర ఓ లాడ్జిలో ఎల్లయ్యను హత్య చేసి వైజాగ్ ఫిషరీస్ లారీలో చేపల లారీలో వైజాగ్ తీసుకెళ్లి సముద్రంలో పడేశారు. ప్రస్తుతం ఎల్లయ్య డెడ్ బాడీ కోసం సముద్రంలో పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. భూ వివాదమే ఈ మర్డర్కు కారణం తెలుస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే కిడ్నాప్ చేసి ఈ దారుణ హత్య కూడగట్టారు. ఎస్, రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, కాంగ్రెస్ నేత వడ్డే ఎల్లయ్య మర్డర్ మిస్టరీలో చాలా సంచలనాలు కనబడుతున్నాయి. నిజంగా చాలా సినిమా తరహాలోనే ఈ మర్డర్ చేసినట్టుగా కనిపిస్తోంది. నిందితులు ఎలాంటి ప్లాన్ చేశారు మర్డర్కు, అలాగే ప్రస్తుతం పోలీసులు ఎట్లాంటి దర్యాప్తు చేస్తున్నారు? రైట్, పక్కా పథకం వేసే కూడా ఇది హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇతను గతంలో కూడా పలు సెటిల్మెంట్ లో పంచాయతీలు కూడా చేస్తుంటారు. అందులోనే భాగంగా కూడా హైదరాబాద్ కు చెందినటువంటి ఒక మహిళ పంచాయతీ సెటిల్మెంట్ లో భాగంగా జగ్గయ్యపేటలో పంచాయతీ ఉందని కూడా ముందుగా చెప్పడం జరిగింది. దాన్ని సెట్ చేయడానికే ఇతను కారులో వారితో పాటు కూడా కారులో బయలుదేరడం జరిగింది. నెల 18వ తేదీన వెళ్ళడం జరిగింది. ఇంతవరకు కూడా ఆచూకీ లభించలేదు. అయితే కుటుంబ సభ్యులు ఎల్లయ్య కుటుంబ సభ్యులు 18న వెళ్ళినటువంటి ఎల్లయ్య ఇంతవరకు ఇంటికి రాకపోవడం, ఆచూకీ లభించకపోవడంతో అక్కడ జగ్గయ్యపేట పిఎస్ లోను ఇక్కడ సూర్యాపేట పిఎస్ లోను 2 చోట్ల కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఆ కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించడం జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి ఆ భూ తగాదాలు పాత కక్షల నేపథ్యంలో ఇతన్ని హత్య చేయాలని భావించినట్లు కూడా పోలీసుల విచారణలో తెలుస్తుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఇంకా మృతం ఆచూకీ తెలియనప్పటికీ కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కిడ్నాప్ చేసి కూడా హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అతను ఆ రోజు వెళ్ళినటువంటి కారును కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. జగ్గయ్యపేట దగ్గరలో కూడా ఒక నిర్మానుష్య ప్రదేశంలో కారును కూడా వదిలివేయడం జరిగింది. అక్కడి నుంచి ఒక లాడ్జికి తీసుకెళ్లినట్లు కూడా తెలుస్తుంది. లాడ్జిలో హత్య చేసిన తర్వాత విజయవాడ నుంచి కూడా దాన్ని వైజాగ్ వెళ్లే ఒక లారీలో చిప్పల లారీలో కూడా వేసినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అతన్ని ఆచూకీ కోసం గాలిస్తున్నారు, మృతదేహం కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు మాత్రం కిడ్నాప్ అయి కూడా 10 రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు కూడా పోలీసులు ఇందులో నిర్లక్ష్యం వహించారంటూ కూడా పోలీసులు అంటున్నారు. ఎందుకంటే అతను 18వ తారీఖు ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కానీ ఇంతవరకు ఆచూకీ లభించకపోవడం పట్ల కూడా పోలీసులపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వడ్డే ఎల్లయ్యపై గతంలో కూడా చాలా వరకు అనేక కేసులు ఉన్నాయి. అతను పాత కేసుల నేపథ్యంలోనే ఈ విధంగా పాత కక్షలతోటే ఈ విధంగా కిడ్నాప్ చేసి హత్య చేశారని కూడా తెలుస్తుంది. గతంలో తిరుమలగిరికి చెందినటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకునితో కూడా ఇతనికి భూ తగాదా ఉంది. ఆ తగాదానే ఈ దారికి తీసిందని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జగ్గయ్యపేట పోలీసులు పూర్తి స్థాయిలో కూడా కేసు విచారణ చేసి కూడా మొత్తం విచారణ ప్రారంభించడం జరిగిందని చెప్పవచ్చు. వడ్డే ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. సూర్యాపేట మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఇతను పలు సెటిల్మెంట్లు పంచాయతీలు కూడా నిర్వహిస్తుంటారు. అందులోనే భాగంగా కూడా సెటిల్మెంట్ తోటే ఒక పంచాయతీ వ్యవహారంలోనే పక్కా ప్లాన్ తో కూడా అతన్ని ప్లాన్ చేసి కూడా ఈ సెటిల్మెంట్ చేస్తే అందులో అతనికి ఒక 5 లక్షల రూపాయలు ఇస్తామని కూడా నమ్మబలికి చెప్పడంతో కూడా అతను ఆ పంచాయతీకని కూడా బయలుదేరడం జరిగింది. సూర్యాపేట నుంచి కారులోనే బయలుదేరడం జరిగింది. ఆ కార్ని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. జగ్గయ్యపేట తర్వాత ఒక నిర్మానుష్య ప్రదేశంలో కార్ని వదిలేసిన ఘటన కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం చెప్తున్నటువంటి ప్రకారం ఈ నెల 18 నుంచి ఇంటి నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి కోసం కూడా పోలీసులు సకాలంలో స్పందించలేదని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులు అసలు ఎవరు, ఇది హత్యనా లేక
కిడ్నాప్ చేసి హత్య చేశారా లేక మరేదైనా ఘటన జరిగిందా అనుకుని పూర్తి స్థాయిలో జగ్గయ్యపేట పోలీసులు వెల్లడించే అవకాశం కనపడుతుంది. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు గతంలో ఉన్నటువంటి పాత కక్షల నేపథ్యంలోనే పక్కా మర్డర్ ప్లాన్ కోసమే ఈ విధంగా కిడ్నాప్ చేసి కూడా విధంగా చేసి ఉంటారని కూడా తెలుస్తుంది. పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో కూడా వివరాలు తెలియజేసే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రామ్దాస్ రైట్. అయితే ప్రస్తుతానికి ఆ డెడ్ బాడీని వైజాగ్లో సముద్రంలో పడేశారంటున్నారు. మరి దానికి సంబంధించి పోలీసులు ఎట్లాంటి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు, అలాగే ఇంకా ఏ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు? పోలీసులు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా గుర్తించడం జరిగింది. వైజాగ్ లోని బీచ్ లో కూడా ఆ లొకేషన్ ఆధారంగా కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఇంకా మృతదేహాన్ని గుర్తించలేదు, కానీ ఆ సముద్రంలో ఉందని కూడా గుర్తించడం జరిగింది. ఇంకా వారికి మాత్రం మృతదేహం అందలేదు. ఏదేమైనప్పటికీ కూడా గత 2 రోజుల నుంచే విచారణ ముమ్మరం చేయడం జరిగింది. మొదటగా విజయవాడ లాడ్జిలో, ఎక్కడైతే విజయవాడ లాడ్జిలో ఇతన్ని సెటిల్మెంట్ కు పిలుచుకుపోవడం జరిగింది. అక్కడ లాడ్జిలోనే హత్య చేయడం జరిగింది. ఆ తర్వాత హత్య చేసిన తర్వాత అతని మృతదేహాన్ని ఆ లారీలో, వైజాగ్ వెళ్తున్నటువంటి లారీలో వేసినట్లు కూడా చెప్పడం జరిగింది. దాని ఆధారంగానే పోలీసులు సెర్చింగ్ అయితే మొదలు పెట్టడం జరిగింది. ఇక కుటుంబ సభ్యులకు ఇంకా వివరాలు అందించలేదు పోలీసులు. ప్రస్తుతం మాత్రం ఎల్లయ్య కుటుంబ సభ్యులు వైజాగ్ లోనే ఉండడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా దీనికి కారణం మాత్రం పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు మాత్రం ఒక కొలికి రావచ్చు. ఎందుకంటే గతంలో ఇతనిపై చాలా వరకు కేసులు నమోదయ్యాయి. తిరుమలగిరితోటి ఒక వ్యాపారితో కూడా ఇతనికి గతంలో ఉన్నటువంటి భూ తగాదాల నేపథ్యంలో ఈ విధంగా జరిగి ఉంటారని తెలుస్తుంది. ఎందుకంటే మనం ముందుగా చూసినట్లయితే ఒక అమ్మాయి అబ్బాయి పంచాయతీ విషయంలో కూడా జగ్గయ్యపేటలో పంచాయతీ ఉంది, దాన్ని సెట్ చేస్తే కూడా ఆ డబ్బులు ఇస్తామని కూడా ముందుగా ఒప్పందం చేసుకున్నారు. అంటే ఇది పక్కా ప్రణాళికతోనే, ఒక పక్కా పథకంతోనే, అక్కడ ఎలాంటి సెటిల్మెంట్ లేదు. కానీ ఇతన్ని హత్య చేయడానికి ఈ విధంగా ప్లాన్ వేసి కూడా వెళ్ళినట్టు కారులో వెళ్ళినట్లు కూడా గుర్తించడం జరిగింది. పోలీసులు అన్ని ఆధారాలు కూడా మరి కాసేపట్లోనే మీడియాకు వెల్లడించే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ నేత వడ్డే ఎల్లయ్య మర్డర్ మిస్టరీలో సంచలనాలు నమోదయ్యాయి. పక్కా ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసి దారుణ హత్య చేసినట్టు తెలుస్తుంది. ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడే ఈ మర్డర్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. అతనితో పాటు మరో 3 అరెస్ట్ చేశారు. ఎల్లయ్యను చంపేందుకు ఓ మహిళతో పాటు శ్రీనివాస్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకొని ఓ పంచాయతీకి పరిష్కారం చెప్పాలంటూ ఈ నెల 18న తీసుకెళ్లారు. జగ్గయ్యపేట దగ్గరలోని ఓ లాడ్జిలో హత్య చేశారు. ఫిషరీస్ లారీలో డెడ్ బాడీని తీసుకెళ్లి విశాఖపట్నంలోని సముద్రంలో పడేశారు. పాత కక్షల హత్య కారణమని తెలుస్తోంది. అయితే ఎల్లయ్య మృతదేహం కోసం ప్రస్తుతం సముద్రంలో పోలీసులు గాలిస్తున్నారు.